మనందరికీ తెలుసు జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. న్యాయానికి సంబంధించి, ధర్మానికి సంబంధించి లేటు జరిగితే, జాప్యం జరిగితే జస్టిస్ జరగనట్లే. కొన్ని వేల సంఖ్యలో సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ ఉంటాం. లక్షల సంఖ్యలో హైకోర్టులో కేసులు పెండింగ్ ఉంటాం. దీనివల్ల న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం సన్నగిలుతుంది. ఈ టైంలో పూర్తిగా డిజిటైజేషన్ రావటం, పారదర్శకత రావటం, దాంతోపాటు పేపర్లెస్ జ్యుడిషియరీ రావటం, వీటన్నిటితో పాటు ఇంకా మార్పులు రావాలి. దానిలో ప్రత్యేకంగా జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తూ, దాంతోపాటు పూర్తి స్థాయిలో జ్యుడిషియరీలో కేసెస్ రోస్టర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అదేవిధంగా కేసు డిస్పోజల్ రేట్ ఎలా ఉంది, దాంతోపాటు సుప్రీంకోర్టుకి వెళ్ళే కేసెస్ ఎంత ఫాస్ట్గా డిస్పోజ్ అవుతున్నాయి, లోకల్ కోర్ట్స్లో కేసెస్ ఎందుకు జాప్యం అవుతున్నాయి, వీటన్నిటి మీద కూడా త్వరితగత చర్యలు తీసుకొచ్చి ఈ కోర్టు విధానం తీసుకొస్తే కనుక భవిష్యత్తులో అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు చాలా దేశాలు సుప్రీంకోర్టు లేదా ఫెడరల్ కోర్టు లేదా అక్కడ హైయెస్ట్ కోర్ట్ అనేది కాన్స్టిట్యూషనల్ కేసెస్ చూస్తుంది అనమాట. సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్కి సపరేట్ కోర్టులు ఉంటాయి. అలానే భారతదేశంలో కూడా నేషనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ పెట్టాలని చెప్పి, దానికి రాజ్యాంగ సవరణ తీసుకురావాలని చెప్పి కూడా చాలా మంది కోరుకుంటున్నారు.